देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। कांग्रेस किसान मोर्चा कायद अनविश रेड्डी की क़यादत में दफ्तर कमिश्नर नाजिम ज़रात बशीरबाग पर किसानों के मसाइल के हल के लिए एक धरना मुनज़्ज़म किया गया। इस दौरान जॉइंट डायरेक्टर बालू नायक को मुतालबात पर मुहित मेमोरेंडम भी हवाले किया गया। इस मौके पर बी देवेंद्र राव, के वेंकटैया, नरसिम्हा रेड्डी के अलावा तंजीम के दीगर जिम्मेदारान कारकुनान की कसीर तादाद मौजूद थी। जारी असम्बली सेशन की वजह से पुलिस का वसीतर बंदोबस्त देखा गया। एहतियाजी किसानों को गुज़श्ता 4 सालों से हुए नुकसान की पाबजाई के लिए फसलों पर इंश्योरेंस पर अमलवारी के लिए इस धरने में मुतालबा किया गया और खर्चात की माफ़ी के लिए भी किसानों ने इस धरने में अपनी आवाज़ उठाई। हमारे नुमाइंदे नूरुल हुदा खादरी की रिपोर्ट। నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి వరదలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి వరదలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి వరదలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే ప్రారంభించాలి కొనుగోలు కేంద్రాలను వెంటనే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం జాయింట్ డైరెక్టర్ మా రిప్రజెంటేషన్ అక్కడ వరకు పోతే లాభం కానీ మీరు అరెస్ట్ చేస్తారు, రైతులకి లాభం ఇక్కడ చూడండి రెడ్డి సార్ రెడ్డి గారు చూడండి. కమిషనర్ గారికి రావడం జరిగింది. దానిలో ప్రకృతి వైపరీత్యాలతో నష్టం జరిగినప్పుడు ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ వస్తుందో అది 2015 నుంచి ఇప్పటివరకు రైతులకు రాలే. అందులో ఈ సంవత్సరం కూడా ఆగస్టులో వర్షాల వల్ల అనేక రకమైనటువంటి పంటలు 3,50,000 పైన నష్టం జరిగింది. వాటన్నిటికి కూడా ఎక్కడైనా 30,000 రూపాయల చొప్పున రైతాంగానికి ఇచ్చి ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను కూడా వెంటనే మొదలుపెట్టి ఆ రైతులను ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2 సంవత్సరాల నుంచి ఇన్సూరెన్స్ వాటా ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల రైతులకు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ రావట్లేదు. దానికి సంబంధించి కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం అందించిన సోయాబీన్ విత్తనాలు ఉన్నాయో వాటి వల్ల నకిలీ విత్తనాల వల్ల మొలకెత్తలేనటువంటి పరిస్థితి 42,000 ఎకరాలలో నష్టం జరిగింది. వాటి అన్నిటికీ కూడా నష్టపరిహారం ఇస్తూ దీని వెనుక ఉన్నటువంటి బాధ్యులైన అందరూ కూడా విచారణ చేపట్టి వారి మీద ఫీడ్బ్యాక్ పెట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర కాంగ్రెస్ చైర్మన్. दोस्तों, अगर आपको हमारी न्यूज और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज, हक की आवाज।